అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వేదము, వేదార్థము, వైదిక విజ్ఞానము, వేదాల ద్వారా మనిషి జీవిత చర్య, జీవనంలో నిత్య దైనందిన జీవితంలో వేదములే మనకు ప్రమాణములు అని పెద్దలు ఎంతోమంది చెప్పినారు. ఆ వేదాలను, వేద సారాన్ని, వేద రసాన్ని మనకు అందిస్తున్నటువంటి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. వేదము అనగా శివుడు, శివుడు అనగా వేదం. ఈ వేద శివ శివో వేద, వేదాధ్యయనం చేసినటువంటి వాడు శివుడితో సమానమైనటువంటి వాడు. వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. ఏ విధంగానైనా ప్రయత్నము చేసి వేదాధ్యయనము చెయ్యాలి, లేదా వేదాధ్యయనానికి సహకరించాలి. అలాంటి వాళ్ళు సాక్షాత్ ఆ శివస్వరూపులైనటువంటి వాళ్లకు దగ్గరగా అవుతారు, శివస్వరూపులు అవుతారు అని మనకు పురాణోక్తమైనటువంటి గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉద్ధన్యమానమస్యా అమేధ్యం అపపాప్మానం భరణీర్భరంతు. ఉద్ధన్యమానం అమేధ్యము యజ్ఞయాగాది క్రతువుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి వేదిక. ఈ యజ్ఞయాగాది క్రతువుల గురించి యజుర్వేదం పూర్తిగా సూచిస్తూ ఉంది. యజ్ఞానికి వాడేటువంటి సమిధలు, ఆ సమిధలను ఏ ఏ సమిధలుగా మనం వాడుకోవచ్చు అనే ప్రశ్నను మనం వేస్తే మామిడి, మర్రి, రాగి, జువ్వి, మేడి, మోదుగ అనేటువంటి అనేకమైనటువంటి వృక్షాల గురించి మనకు వేదశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ముందుగా యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడానికి ఏర్పాటు చేసే వేదిక గురించి చెప్తున్నారు. ఆఖు రూపం కృత్వా, ఆఖు అనగా ఎలక, ఎలక తవ్వినటువంటి ప్రదేశంలో ఎలక పుట్ట నుండి తీసుకొచ్చినటువంటి మట్టితో ఆ యాగశాలనంతా కూడా శుద్ధి చేయాలి. ఆ తరువాత సవరాహో రూపం కృత్వోపన్యమజ్జత్ సపృథివీం మదార్చత్ తస్యా ఉపహద్యోదమజ్జత్ తత్పుష్కర పర్ణే ప్రదయత్ యదప్రదయత్. తామర కొలనులో ఉండేటువంటి నీళ్లతో ఆ యాగశాల అంతా కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేసి యాగశాలని ఒక విధానముగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం యజ్ఞయాగాది క్రతువులకు మనకు ఏర్పడుతుంది. అందులో 64 స్తంభాలతో మహాయాగశాల అని, 16 స్తంభాలతో షోడశ మహాస్తంభ యాగశాల అని 2 విధాలుగా ఏర్పాటవుతోంది. ఇందులో అనేకమైనటువంటి దేవతాహ్వానాలు ఉంటాయి. ప్రతిష్ఠాది యజ్ఞయాగాది క్రతువులకు ముందుగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే సంకల్పము. సమ్యక్ కల్ప ఇది సంకల్ప. సమ్యక్ అనగా మంచి, బాగు కోరి కల్పితముగా, కల్పముగా చేయబడినటువంటిది, కల్పించబడినటువంటిది, అక్కడ మంచిని కల్పించబడినటువంటిది అని సంకల్పము అని అంటున్నాం. ఆ సంకల్పాన్ని ఏ విధంగా చేయాలి? పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టుగా గోకర్ణాకృతి హస్తేన మాషమాత్ర జలం పిబేత్ తన్నూనమధికం వాపి సురాపానం సమం పిబేత్ అని అంటారు. అనగా మాషగింజ, మినుము గింజంత నీళ్లతో ఆచమనాన్ని శబ్దము రాకుండా గోకర్ణము వలె గోవు యొక్క చెవు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేతిని పెట్టి ఆచమనాన్ని
కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనేటువంటి శబ్దాన్ని పలుకుతూ ఆచమనాది కార్యాలను, ప్రాణాయామాన్ని, ఆసన విధానాన్ని అంతా కూడా చేసుకొని అప్పుడు శిఖాబంధనము చేయాలి. ఆ శిఖాబంధనం చేసేటువంటి లక్షణం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, మనకు ఉపనిషత్తుల్లో నారాయణ మహా ఉపనిషత్తు అని చెప్పేసి ఒక పేరు కలిగిన ఉపనిషత్తు ఉన్నది. తైత్తరీయ ఆరణ్యకం 10వ ప్రశ్న చివరి అనువాకంలో చెబుతూ ఉన్నారు. బర్హిర్వేద శిఖా హృదయూపహ. భారతదేశము కర్మభూమి. ఈ కర్మభూమిలో కావలసినటువంటివి ఏమిటి అంటే వేదము, దర్భ, అదే విధముగా జ్ఞానము, యూపము అనేటువంటివి ఖచ్చితముగా ఉండాల్సినటువంటి అవసరం మన భారతదేశానికి పట్టుకొమ్మలుగా మనకు పెద్దలు నిర్ణయించి అప్పచెప్పినారు. అందులో భాగంగా శిఖని ముడివేసేటువంటి లక్షణం ఒకటి ఉంది. ఊర్ధ్వరేత విరూపాక్షి మాంసశోణిత భక్షిణి తిష్టదేవి శిఖాబంధే చాముండే హ్యపరాజితే మణిధారిణి వజ్రిని శిఖరిని సర్వలోక వశంకరి ఇది శిఖాం బధ్నీయాత్ అంటూ శిఖాబంధన చేసి సంకల్పాన్ని చెయ్యాలి. ఆ సంకల్పం అనగా ఏ విధంగా ఆచరించాలి అనే ప్రశ్నకు సమాధానం మనకి ఎలా ఉంటుంది అంటే, శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం. ఇక్కడ మేము ఉన్నాము, శుభాన్ని కోరుతూ ఉన్నాము. ఈ శుభాన్ని కోరుతూ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా నేను ఏదైతే సంకల్పాన్ని చేస్తున్నానో, ఆచరిస్తూ ఉన్నానో, దానికి సంబంధించినటువంటి దురితములన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వర ప్రీత్యర్థం లేదా భగవదాజ్ఞ, భగవత్ కైంకర్య స్వరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం అని ఇష్టదేవతాపూర్వకమైనటువంటి ప్రమాణముగా సంకల్పాన్ని ఆచరించాలి. ఆ సంకల్పం ఆచరించినప్పుడు మనం ఏ యజ్ఞాన్నైతే ఆచరిస్తామో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి సంకల్పంలో మనం ఏమి చెప్తాము ముందుగా అంటే, మేరోహో దక్షిణ దిగ్భాగే. భారతదేశానికి మనము దక్షిణ భారతీయులము. మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నాము. వింధ్య పర్వతానికి ఉత్తర దిగ్భాగంలో ఉన్నాము. వింధ్యస్య ఉత్తర దేశే గంగా కావేర్యోహో. గంగా నదికి కావేరీ నదికి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. ఆ సేతు శీతాచల మధ్యవాసినాం. సేతు అనగా రామేశ్వరంలో ఉండేటువంటి చివరిది, భారతదేశానికి చివరగా ఉండేటువంటిది సేతువు. ఆ హిమాచలము అనగా భారతదేశానికి పైభాగంలో ఉండేటువంటిది హిమాచలము. హిమాచలము నుండి హిందూ మహాసముద్రం వరకు వ్యాప్తి చెంది ఉన్నది కాబట్టి దీనికి హిందూ దేశము అని మనకు పెద్దలు సూచించి అప్పజెప్పినారు. అందుకనే మనమంతా ఇందులో ఉన్నవాళ్ళం కాబట్టి హిందువులము అనేటువంటి పేరును సంతరించుకొని జీవిస్తూ ఉన్నాం. అందులో సంకల్పంలో ఈ విధంగా చెప్తాం. మేరోహో దక్షిణ దిగ్భాగే వింధ్యస్య ఉత్తర దేశే. శ్రీశైల క్షేత్రమా, వారణాసి క్షేత్రమా లేదా శ్రీరంగ క్షేత్రమా, ఆ క్షేత్రాలకు సమీపంలో ఉండేటువంటి క్షేత్ర నామస్మరణను చేసుకుంటూ ఈ ప్రదేశంలో మనం ఉన్నాము అని సంకల్పాన్ని ఆచరిస్తాం. శ్రీశైలస్య వాయవ్య దేశే గంగా కావేర్యోర్ మధ్యదేశే సమస్త దేవతా హరిహర గురుచరణ సన్నిధౌ. అన్ని దేవతలు కలిసి హరిహరులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా ఉన్నటువంటి వాళ్ళందరితోనూ కూడి మనం ఇక్కడ హరిహర సన్నిధౌ, గురుచరణ సన్నిధౌ, గురువు గారి యొక్క చరణాల సాన్నిధ్యములో మనం ఉన్నాము అనేటువంటి సంకల్పాన్ని మనం ఆచరించుకుంటాం. ఆచరించుకున్న తర్వాత మనకు మొత్తముగా సాయనాచార్యము లేదా సమయాచారము లేదా బారుహస్పత్యమానము లేదా సౌరమానము, చాంద్రమానము అని ఈ విధముగా ఆయనాంశ విధానము అనేటువంటి మనకు సంవత్సరము లెక్కలను చెప్పేటువంటి విధానం ఒకటి ఉంది. దానినే మనం పంచాంగము అని అంటున్నాం. 60 సంవత్సరాలలో మధ్య సంవత్సర నామం. ఏ సంవత్సరం అయితే మనము సంకల్పం చేస్తున్నామో ఆ సంవత్సరం యొక్క నామం. ఆ తర్వాత ఋతువు, సంవత్సరే, ఆయనము, ఉత్తరాయణమా దక్షిణాయనమా, ఆ ఆయన సంకల్పం కూడా చేయాలి. ఆ తర్వాత ఉత్తర దక్షిణాల ఆయనాలు అయిన తర్వాత ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శైశర ఋతువు అని మనకు 6 ఋతువులు ఉన్నాయి. షడ్ ఋతువులు. ఆ 6 ఋతువులలో ఒక్కొక్క విధానంలో
సూర్యభగవానుడు తన యొక్క తాపాన్ని తగ్గిస్తూ పెంచుతూ మనకు వాతావరణ అనుకూల స్థితిని తెలియజేస్తారు. దానిని మనము ఆయనాంశ సిద్ధాంతంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, పక్షము, మాసము ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ యజమాని ఎవరైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పించేటువంటి యజమాని పేరును చెప్పి మమ సహకుటుంబానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఎన్ని చేసినా ఆ పరమేశ్వరుని ప్రీతి కొరకు నేను చేస్తున్నాను. గతములో నేను చేసినటువంటి తప్పులకు గాను ప్రాయశ్చిత్తముగా ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తములన్నీ కూడా నేను ఆచరిస్తున్నాను అని యజమాని సంకల్పం చేయాలి. ఆ సంకల్పంలో మొదటి భాగం ఏమిటి అంటే స్వర్ణ ధాన్య ఆజ్యము. స్వర్ణం పవిత్రమమలం సర్వపాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతశాంతిం ప్రయచ్చమే ధన్యం కరోషి దాతారం ఇహలోకే పరత్ర చ యస్మాత్ తస్మాత్ శుభం మేష్య అతశాంతిం ప్రయచ్చమే కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానామాజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే. స్వర్ణము, ధాన్యము, ఆజ్యము మహావిష్ణు ప్రీతి కొరకు సంకల్పం చేసి దానమును మనం ఆచరించాలి. ఆచరించిన పిమ్మట అక్కడ చెప్పాలి అశేషేహే పరిషత్, ఈ పరిషత్తులో ఉండేటువంటి మహాత్ములారా మీకు నమస్కారం. మదీయాం విజ్ఞాపనాం అవధార్య, నేను విజ్ఞాపన చేస్తున్నాను నా కొరకుకై నేను ఆచరిస్తున్నటువంటి యజ్ఞము కొరకు మయా సమర్పితాం మమ జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పానిపాద పాయూపస్థానానాం కర్మేంద్రియానాం త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియానామేతేషాం ప్రేరకస్యాంతఃకరణై సగోచరై సంబంధే సతి సంభావితానాం సకల పాపానాంచ నివృత్తి ద్వారా మమ జన్మ అభ్యాసాది, నేను పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే, మధ్యలో ఏవైతే జరిగినాయో దానికి సంబంధించినటువంటి పాపములు అనగా ఇందులో ఎలా ఉంటుంది అంటే యజుర్వేదం మొదటి అధ్యాయం 4వ అనువాకం చెబుతూ ఉంది. ఏమని? ద్వాదశసు విక్రామేష్వగ్నిమాదధీత ద్వాదశ మాసా సంవత్సరః సంవత్సరా దేవైనమవరుధ్యాదత్తే యద్వాదశసు విక్రామేష్వాదధీత పరిమితమవరుంధీత చక్షుర్నిమిత ఆదధీత యద్వాదశ విక్రమా ఇతి పరిమితం చైవాపరిమితం చావరుంధే అనృతం వై వాచా వదతి అనృతం మనసా అధ్యాయతి చక్షుర్వై సత్యం. నోరు అబద్ధం ఆడుతోంది, మనసు అబద్ధము ఆడుతోంది, అబద్ధాన్ని సూచిస్తోంది. ఇందులో వినండి, అనృతం వై వాచా వదతి, అనృతం అనగా అబద్ధం. మనిషి మాట్లాడేటువంటి మాట ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తొర్రుతుందో తెలియదు, అది అబద్ధపు మాట అవుతుంది. అనృతం మనసాధ్యాయతి, అబద్ధాన్ని మనసు చెప్పడానికి ప్రేరేపణ కూడా చేస్తూ ఉంది, కానీ చెవులు అబద్ధాన్ని వింటూ ఉన్నాయి. చక్షుర్వై సత్యం, కళ్ళకు నీకు ఏవైతే కనపడుతున్నాయో అవి సత్యము. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు తస్మాదాహితాగ్నిర్ నానృతం వదేత్, అబద్ధము చెప్పి అబద్ధపు సొమ్మును యాచించి యజ్ఞయాగాది క్రతువులను ఆచరించకూడదు అని మనకు వైదిక ధర్మం, వేద ధర్మం, వేదసారం మనకు సూచిస్తుంది. అనృతం వై వాచా వదతి అనృతం మనసాధ్యాయతి చక్షుర్వై సత్యం అని మనకు వేద ప్రమాణం చెప్పింది. అనగా మనసు ప్రేరేపిస్తోంది అబద్ధం చెప్పడానికి, మనసు చెబుతూ ఉంది అబద్ధాన్ని చెప్పమని. అంటే జరిగేటువంటి పరిణామాలకు మరి ఏమిటో తెలియదు. ఆ విధంగా అబద్ధాన్ని చెవులు వినగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతుంది, కానీ కళ్ళు మాత్రం సత్యాన్ని అన్వేషిస్తున్నాయి. కళ్ళకు కనిపించేటువంటిది పూర్తిగా కూడా చక్షుర్వై సత్యం అని అంటున్నాం. ఈ యజ్ఞయాగాది క్రతువులను ఆచరించేటప్పుడు సత్యముగానే ఆచరించాలి. ఎందుకని అని అంటే వేద ప్రమాణం చెప్తోంది తస్మాదాహితాగ్నిర్నానృతం వదేత్
నాస్య బ్రాహ్మణో నా అశ్వాన్ గృహే వసేత్ సత్యేహ్యస్యాగ్నిరాహితః ఆగ్నేయీ వై రాత్రి ఆగ్నేయాః పశవః ఐంద్రమహః. స పశుపూర్వకంగా చేసేటువంటి యజ్ఞములు, స పిష్టపూర్వకముగా చేసేటువంటి యజ్ఞములు, స ఆజ్యపూర్వకముగా చేసేటువంటి యజ్ఞములు అని 3 విధాలుగా ఉన్నాయి. ఇందులో సప్త పాకయజ్ఞములు అని, సప్త హవిరి యజ్ఞములు అని, అదే విధముగా ఉత్కృష్టమైనటువంటి మహత్యజ్ఞములు అని అనేక విధముగా ఈ యజ్ఞయాగాది క్రతువుల గురించి మనకు చెప్పినారు. అందులో భాగంగానే మనకు ముందుగా జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం అనగా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే సాగుతుందో ఈ సాగినటువంటి జీవితంలో ప్రతి క్షణం కూడా ముఖ్యమైనటువంటిది. అది ఎలాంటిది అంటే మనకు అత్యంత ఆత్మీయుడు, అత్యంత దగ్గరివాడు, స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే నిత్యం సన్నిహితో మృత్యు ధర్మ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం సేకరిస్తూ ఉండాలి. కర్తవ్యం ధర్మ సంగ్రహ అని మనకు భగవద్గీత వాక్యాన్ని ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినారు. అదేవిధంగా కాలక్షేపం నకర్తవ్య, కాలక్షేపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఆచరించవద్దు. మనం ఎప్పుడూ ధర్మార్థమైనటువంటి విషయాల గురించే మనం చెయ్యాలి. విచక్షణ అనేటువంటిది ఎప్పుడు ధర్మ కార్యాచరణాలపైనే ఉండాలి అని మనకు ఈ వేద ప్రమాణమైనటువంటి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అలా జన్మాభ్యాసాది జన్మ ప్రభృత్యేతత్ క్షణపర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్ నోటి ద్వారా కానీ, పాదపాయూపస్థానానాం కర్మేంద్రియానాం త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా జ్ఞానేంద్రియానాం అనగా పోయిన ఎపిసోడ్లో మనం చెప్పాం. ఈ పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏమున్నాయో అవి సింపుల్గా వేదం ఏనాడో చెప్పేసింది. అవి ఏంటి అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణానాం అని అంటున్నాం. పంచానాం జ్ఞానేంద్రియానాం ఏతేషాం ఇవి అజ్ఞానతః సకృత్కృతానాం తెలిసి తెలియక లేదా చెబితే చేసినటువంటి తప్పులు, ఆ తప్పులన్నింటినీ కూడా మన్నించి సౌవర్ణీం శాస్త్రీయాం మయా సమర్పితాం ఇమాం పరిషత్తులో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనుషులారా మహావిష్ణు స్వరూపమైనటువంటి మీకు సాష్టాంగ నమస్కారాన్ని నేను అర్పించి ఆచరించి ఈ ద్రవ్యాన్ని మీకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ యజ్ఞయాగాది క్రతువులను చేయడానికి నేను సన్నద్ధుడనవుతున్నాను. కాబట్టి నాకు అనుజ్ఞను ఇవ్వండి అని చెప్పేసి వాళ్లకు ఆ సభాపూర్వకముగా నమస్కారం చేయాలి. సప్రథ సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సభాసదులకు నమస్కారం, సభాయై నమః. నేను ఆచరించినటువంటి కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయించడానికి అర్హులైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్ణయించడానికి ఆచరించడానికి ఆచరింప చేయడానికి వీలైనటువంటి ఋత్విక్కులను ఉత్తములను మీరు ఏర్పాటు చేసి నిర్ణయించండి అని వాళ్ళ దగ్గర ఈ కల్పాన్ని సమ్యక్ కల్పాన్ని ఈ సంకల్పాన్ని ఆచరించాలి అని మనకు చెప్పినారు. ఇందులో ఈ సంకల్పాన్ని ఆచరించి ముందుగా గణనాథ పూజ వైదిక పుణ్యాహ వాచనం. ఈ గణనాథ పూజను ఆచరించేటువంటి విధానం ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే షోడశోపచారం, పంచోపచారం లేదా చతుషష్ఠి ఉపచారం. మరి పంచోపచారం అంటే ఏమిటి? గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి 5 చేసేటువంటి ఉపచారాలను పంచోపచారము అని అంటాం. అదేవిధంగా షోడశోపచారాలు ఉన్నాయి. అది ఏ విధంగా? ధ్యానాదౌ నీరాజనాంతం హి పూజా కర్తవ్యా. ధ్యానం నుండి నీరాజనం వరకు చేయండి అని మనకు శాక్త ఆగమాలు చెబుతూ ఉన్నాయి. అందుకని మన ప్రాంతములో మంగళహారతి పాడేటువంటి విధానం వచ్చినది అని మనకు తెలుస్తోంది. అది కాకుండా వైదిక ప్రమాణముగా వేదోక్తమైనటువంటి శ్రౌత గ్రంథాలు పేర్కొన్నటువంటి విధానం ఇంకొకటి ఉన్నది. ఆ 16 ఉపచారాలు ఏమిటి అంటే ఆవాహనాసనే పాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రంచోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనం చ ఉపచారాని షోడశ. ఆవాహనము నుండి ప్రారంభం అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి గణనాథుని ముందుగా ఆవాహన చేయాలి.
గణేశాయ నమః ఆవాహనం సమర్పయామి. ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి లేక పరమాత్మ ఎవరైనా సరే వచ్చిన వ్యక్తిని పిలిచి కూర్చుండబెట్టాలి. దానికి మనము ఆసనము అని ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మనకు పూర్వీకులు ఎంత ఉత్తమంగా చెప్పినారు అంటే మనిషి ఇంటికి వస్తే ఏమేమి చెయ్యాలో పరమాత్మకు అవి చేసి చూపించినారు. అందుకే దైవం ఎప్పుడూ కూడా మానవ స్వరూపంతోనే ఇంట్లోకి వస్తుంది అని చెబుతున్నారు. వేద ప్రమాణాలు అంటే ఉట్టిగా చెప్పేటువంటివి కాదు. వేదాన్ని మనకు సూచించినటువంటి మహర్షులు వారు ఆచరించడానికి మనకు కావలసినటువంటి థియరీస్ అన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి చెప్పి పెట్టినారు. గణేశాయ నమః ఆవాహనం ఆసనం అయిపోయింది. ఆ తర్వాత పాద్యం. ఇక్కడ కూర్చుండబడిన ఎవరైతే ఇంటికి వస్తారో అభ్యాగత స్వయం విష్ణు అని అంటారు. ఆ విధముగా వచ్చిన వ్యక్తిని కూర్చుండబెట్టి ఆసనం వేసి ఆ తర్వాత పాద్యాన్ని అంటే కాళ్ళు కడగడానికి నీళ్లను ఇవ్వాలి. ఆ తర్వాత చేతులు కడగడానికి నీళ్ళు ఇవ్వాలి. అర్ఘ్యం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం. వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా వస్తుందో తెలియదు. ఇప్పటికీ మన సాంప్రదాయం చూడండి, మంచినీళ్ళు ఇస్తాం, దానినే మనము ఆచమనము అని అంటున్నాం. తర్వాత మలినం పడి వచ్చినారా లేదా చక్కగా వచ్చినారా అని తెలియజేసుకొని వాళ్ళు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద ప్రోక్షణైనా చేసుకుంటారు ఇప్పటికి పెద్దవాళ్ళు, లేదా స్నానాన్ని ఆచరిస్తారు. ఈ విధముగా స్నానం అయిన తర్వాత చేయి తుడుచుకోవడానికో లేక శరీరాన్ని తుడుచుకోవడానికి ఒక బట్టను ఇస్తాం, దాన్ని వస్త్రం. ఆ తర్వాత కట్టుకోవడానికి ఇచ్చేటువంటి వస్త్రం ఉపవస్త్రం, దాన్ని మనం యజ్ఞోపవీతము అని అంటున్నాం. ఏకవస్త్రముతో యజ్ఞము చేయడం పనికిరాదు. అందుకనే యజ్ఞ ఉపవీతం, యజ్ఞార్థమై. యజ్ఞము అంటే సమిధలు వేసి నెయ్యి వేసేదే యజ్ఞము కాదు. మనం ఏ కార్యాన్నైనా చక్కగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞముతో సమానమైందే. అందుకే మనకు పరమాత్మ సూచించినది గీతా జ్ఞాన యజ్ఞము అని చెప్తాం. మనం భగవద్గీత పారాయణాన్ని గీతాయజ్ఞము అని చెప్తాం. అక్కడ హోమం కనపడదే మనకు. ఆ విధముగా యజ్ఞయాగాది క్రతువులు చేయడానికో లేదా దేనికైనా పరమాత్మ సూచించినటువంటి పనిని ఏది చేయాలైనా ఉపవస్త్రం అనేటువంటిది ఉండాలి. అందుకని అక్కడ యజ్ఞోపవీతం. తర్వాత వచ్చిన వ్యక్తి సుగంధ పరిమళాలతో వెదజిల్లాలి అనేటువంటి శ్రీగంధాన్ని గంధం సమర్పయామి అంటారు. ఆ తర్వాత అలంకరణం, ముఖానికి వాళ్ళు ఆచరించేటువంటి విధానం 6 మతాలు ఉన్నాయి. అందులో ఏ విధంగా ఉంటాయి అవి అంటే శైవం, వైష్ణవం, శాక్తం, కౌమారం, గానాపత్యం, సౌరం. ఇందులో సౌరులు అంటే సూర్య ఆరాధకులు సౌరులు. ఆ విధముగా వాళ్ళు ఏకనామాన్ని పెట్టుకుంటారు, వాళ్ళని ఊర్ధ్వపుండ్రులు అంటారు. అదేవిధంగా గణనాథ పూజ చేసేటువంటి వాళ్ళు అంటే గణపతి అర్చకులు గానాపత్యులు అని అంటాం. వాళ్ళు తిలకాన్ని ధరిస్తారు. ఆ తర్వాత శైవులు, వీళ్ళు ఏమి చేస్తారు అంటే అడ్డబొట్టు పెట్టుకుంటారు. వైష్ణవులు ఊర్ధ్వపుండ్రాన్ని 3 భాగాలుగా పెట్టుకుంటారు. శాక్తులు చంద్రవంకగా కుంకుమను ధరిస్తారు. కౌమారులు భస్మలేపన చేసుకుంటారు. ఈ విధముగా 6 మతాల వారు 6 శాక్తేయము, కౌమారము, గానాపత్యము, శైవము, వైష్ణవము, సౌరులు ఆచరించేటువంటి వాళ్ళు పెట్టుకునేటువంటి విధానముగా అలంకరణం సమర్పయామి. అయిన తర్వాత పరమాత్మకు ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే పుష్పాలు, సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలు, సుగంధాలను వెదజల్లేటువంటి పుష్పాలను మనం అర్చించాలి. మరి ఆ పుష్పాలని ఎందుకు పెట్టాలి? యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి. మనం ఏదైతే పుణ్యకర్మను ఆచరిస్తున్నామో చేసేటువంటి పుణ్యకర్మ ఈ విధమైనటువంటి పుష్పము పుట్టి దాని పరిమళము, దాని మందహాసము ఎంత దూరమైతే దాని సుగంధ పరిమళమైనటువంటి వాసనను అక్కడికి చేరవేస్తుందో మనిషి చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు, మంచి పనులు కూడా ఆ విధంగానే ముందుకు వెళుతూ ఉంటాయి అని ఈ విధముగా షోడశోపచార విధానము, వృత్తాంతము అంతా కూడా చెబుతూ ఈరోజు కార్యక్రమాన్ని వీక్షించినందుకు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు ప్రసారమయ్యేటువంటి ఇంకొక ఎపిసోడ్తో మీ ముందటికి వద్దాం. స్వస్తి.